నిజంగా నా ఛానల్ పోతదని నిజంగా నాకైతే చానా బాధేసింది మామ చెప్తాల్లా నిజంగా. నమస్తే మామ అందరికీ. లాస్ట్ దాకా ఓపికగా అయితే చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఫుల్‌గా క్లారిటీగా ఇచ్చా. కడప శివ వీడియోలు పెట్టేదా లేదా అని లాస్ట్ వరకు అయితే చూడండి. కొంచెం ఓపికగా చూడండి మామ. ఇన్ని వీడియోలు కూడా చూశారు కదా! ఈ ఒక్క వీడియో కూడా చూడండి. ఒక్క వీడియో చూడండి. ఒక్క మాట ఇని. నేనొచ్చేసి కువైట్‌కి 2017లోనో, 18లోనో వచ్చాను మామ నేనైతే. వచ్చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేయలే నేనైతే యూట్యూబ్. ఒక 4 సంవత్సరాల నుంచి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి వీడియోలు పెట్టుకుంటా వచ్చానేమో చిన్నగా. నాకు ఎవరు కూడా నేర్పియలేమో యూట్యూబ్ గురించి నిజంగా. ఒక్క విషయం అంటే ఒక్క విషయం కూడా ఎవరు కూడా నేర్పియలా. నాకు సొంతంగానే నేనే ప్రతి ఒక్కటి కూడా నేర్చుకున్నాము. యూట్యూబ్ ఛానల్ పోయినా గానీ, మళ్ళా ఎనిక్కి ఎట్ట తెచ్చుకోవాలా అని మొత్తం అన్నీ కూడా నేనే నేర్చుకున్నా. నేను నేర్చుకున్నదే కాకుండా నాతో పాటి సుమారుగా ఒక 12 మందికైతే నేర్పించాము యూట్యూబ్ అయితే. నేర్పించినా, చెప్పినా కూడా వాళ్ళకి మాదిరి ఒక 4 ఛానల్‌లు పోయినాయేమో 4, 5 ఛానెల్‌లు అనుకుంటా. పోయింటే మళ్ళా ఎనక్కి తెప్పించిన. నాకంత టాలెంట్ ఉంది మామ యూట్యూబ్‌లో నిజంగా చెప్పాలంటే. అలా చేసేవాడిని. నాకు వినడం వ్యూస్ కూడా మామ చాలా బాగా వచ్చినాయి. మా అహ్మద్ ఖాన్‌తో చేసి. మీరు కూడా చూసింటారు. చాలా బాగా ఆదరించారు. మన తెలుగు కమ్యూనిటీలో ఆదరించినట్టు ఏ కమ్యూనిటీలో కూడా ఆదరించరు మామ. నన్నడిగితే మన 2 స్టేట్‌లలో ఉండేవాళ్ళు చాలా బాగా ఆదరించారు నన్నైతే. అహ్మద్‌తో పెట్టిన వీడియోలు గానీ, ప్రతి ఒక్కటి మామ నిజంగా బాగా ఆదరించారు. అలాంటిది ఆ కడప శివ అనే అతను మన తెలుగోళ్ళు సపోర్ట్ జేయరు, కిందికి లాగుతారంటే నాకు నిజంగా బాధేసింది. బాధేసి నేనొచ్చేసి అడిగినా మామ. ఎందుకన్నా ఈ మాదిరి తెలుగోళ్ళు సపోర్ట్ చేయమంటావు, కమ్యూనిటీ సపోర్ట్ చేయమంటావు, తెలుగు కమ్యూనిటీ అని నేను అడిగినా. వాడెవడో హిందీలో చేస్తాడు, ఆర్యన్ కెల్విను. నువ్వు వానితో పోల్చుకుంటే ఎట్టన్నా అని అడిగినా. అడిగిన దానికి స్ట్రైక్ ఏసినాడు మామ నిజంగా చెప్పాలంటే. నాకు నిజంగా రాత్రి చానా బాధేసింది. సరేలే మనన్నే గదా అని జెప్పి సపోర్ట్ చేశాం ఇన్ని రోజులు నిజంగా మామ చెప్తాల్లా. నేనే ఎందుకు చేశానా అని నాకే సిగ్గేసింది. నిజంగా ఈ విషయం మీద తలుచుకుంటే. నిజం చెప్తున్నా మామ. ఒకానొకప్పుడు ఎవరు గాని సపోర్ట్ చేయలే శివన్నకు. నేను సపోర్ట్ చేశాము నిలబడినా. స్టాండ్ తీసుకున్నా నేనే. అలాంటిది ఇప్పుడు ఏం చెప్తానంటే, ఎందుకు స్ట్రైక్ ఏసామని అడిగితే, ఆ స్ట్రైక్ నేను వేయలేదు. ఫేక్ ఐడీ ఏసినాడు అని చెప్తాను. ఎవరు ఫేక్ ఐడీ ఏసింది? ఒరిజినల్ ఐడీ ఏసింది మనకు తెలీదా మామ? చెప్పండి మీరే చెప్పండి. ఆ యన్న గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి మామ. నేను అయన్నీ బయట పెట్టకూడదనుకోండా. మనకెందుకు అనిపిచ్చాంది నాకైతే నిజంగా. ఈ విషయంలో నాకైతే సపోర్ట్ దొరకలా మామ. నిజంగా ఇచ్చినారు గానీ, కొంతమందే సపోర్ట్ ఇచ్చినారు నిజంగా. అందుకనే నేను చేయదలుచుకోలా. వీడియోలనైతే ఈ ఉద్దు నుంచి ఆపేద్దాం అనుకోండా అందుకే నేనైతే. నాకైతే నేను అనుకున్న సపోర్ట్ దొరకలా మామ నిజంగా చెప్తల్లా. నాకు చేసినారు. కొంతమందే మామ చేసినారు. వాళ్ళకందరికీ నా పాదాభివందనం మామ నిజంగా చెప్తున్నా. మన తెలుగోళ్ళు నమ్ముతారని తెలుసు. కానీ మళ్ళీ ఇంతగా నమ్ముతారు అనుకోలే మామ నిజంగా నేను. అది ఏ విషయంలో గాని, కడప శివన్న విషయంలో గాని, అది నా విషయంలోనే గాని, మనిషిని నమ్మేది. గుడ్డిగా నమ్మేస్తారు. ఆ! వాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు గూడా అట్నే ఎరుపు పుష్పాలను చేసేస్తారు నిజంగా నేను చెప్తాల్లా. అందరూ కాదు మామ. నేను చెప్పినోళ్ళు మాత్రమే. వాళ్ళే. మిగతా వాళ్ళు ఎవరు చేయరు. నన్నడిగితే ఆ విధంగా ఎవరు చేయరు. అంతెందుకు మామ, చానా మంది న్యూస్ ఛానెల్ చెప్పేవాళ్ళు గానీ, చానా మంది ఉండేవారు యూట్యూబ్‌లో నా ఫ్రెండ్స్‌లోనే. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తన్నారు. పాపం సపోర్ట్ దొరక్క, కష్టపడి, అట్టబడి, ఇట్టబడి అట్నే ఉండారు. కానీ వాళ్ళు ఏ రోజు గూడా మాకు ఈ మాదిరి రాలేదు అని చూపియలే అసలు. కానీ ఎన్నొచ్చేసి నాకు ఏం సపోర్ట్ దొరకలా. సపోర్ట్ దొరకకుండానే ఆయన అంత పెద్దోడయితాడా? మీరే చెప్పండి మామ. కామెంట్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో ఇంతవరకు చూసినోళ్ళు గూడా ప్రతి ఒక్కరు గూడా కామెంట్ అయితే చేయండి మామ. ఈ విషయం మీద ఖచ్చితంగా. అంత సపోర్ట్ లేనిదే 3,25,000 ఈ పే ఇన్‌స్టాగ్రామ్‌లో. యూట్యూబ్‌లో వచ్చేసి 1.7 మిలియన్. మొన్నే 1.7 మిలియన్ అయింది. ఆ! అంత సపోర్ట్ దొరుకుతదేమో మీరు చెప్పండి మామ. మీరే చెప్పండి. ఒక వీడియో కంటెంట్ చేసే పర్సన్‌గా నేను చెప్తున్నా మామ. చాలా బాగా చేస్తారు వీడియోలైతే. సపోర్ట్ అయితే. ఖచ్చితంగా చేస్తారు. ఇంక నేను చిన్న వీడియోలో లెంత్ ఎక్కువైతదని చెప్పి అందుకే లాంగ్ వీడియో చేయాల్సొస్తాంది మామ. ప్రతి ఒక్కరు కూడా నాకు నిజంగా మాట్లాడాలంటే ఏదో విధంగా ఉన్నది ఆయన గురించి. అందుకే వీడియోలు కూడా ఆపుతున్నాము నేనైతే. అతనొచ్చేసి గడ్డి తిన్నాడని చెప్పి మనం ఆ మాదిరి గడ్డి తినకూడదు కదా మామ. మనమ్మ, మా నాయన సంస్కారం అనేది నేర్పించారు మనకు. మళ్ళీ మొన్న వీడియోలో మా అమ్మ, మా నాయన సంస్కారం నేర్పించినారు. అది నేర్పించినారు, ఇది నేర్పించినాడు అంటాడు. అదే అన్న మీ అమ్మ, మీ నాయన సంస్కారం నేర్పించింది. ఒక మనిషికి రిపోర్ట్ కొట్టమని. ఒక మనిషి ఎన్నేళ్ళు కష్టపడి ఆ మాదిరి ఛానల్
బిల్ చేసుకొని దాన్ని విధ్వంసం చేయమని చెప్పినారా? ఇదేనా మీ అమ్మ, మీ నాయన నీకు నేర్పించిందియా? నాకైతే శివన్న మా అమ్మ, మా నాయన అట్లా చేయమని చెప్పలా. ఏ రోజు గూడా. ఆ! పద్ధతిగానే పెంచారు మమ్మల్నయితే. మిమ్మల్ని మాటకు మాట సమాధానం చెప్పలేవా అసలు చెప్పు? మాటలు శాతగానోడన్నా నీ మాదిరి చేసేది. మాటలు శాతొచ్చినోడు ఎవడు గూడా ఆ మాదిరి చేయడు. మాట్లాడతాడు. ఫోను జేసో, లేకపోతే ఎందుకు కొట్టినాను, నేను కొట్టినానా, వేరే వోళ్ళు కొట్టినారా, ఇటా మాటలు ఏదో ఒకటి చెప్తాడు మాట్లాడేవాడు. హ్మ్. నీలాగా నేను కొట్టలేదు రిప్లై ఇయకుండా ఎవరికి గూడా నాకనే కాదు 4 ఛానెల్‌లకు కొట్టినాడు. వాళ్ళకెవరికీ రిప్లై ఇయకుండా ఇటాటి సొల్లు కబుర్లు మాట్లాడుకుంటా ఎవరి వల్ల గాదు. అది ఒక్క నీ వల్లే. సరే మామ నేను ఎక్కువగా మాట్లాడితే ఇంక ల్యాగ్ అయిపోతది వీడియో. ఆయన గురించి ఎన్ని చెప్పినా వీడియోలో చెప్తా అంటే ఇంగ పోతానే ఉంటది మామ వీడియో ఇంగ. ఆయన గురించి చాలు. నేనైతే మానేస్తాను మామ వీడియోలు ఆయన మీద ఇంగ. చానా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్‌కొచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళైతే చానా జాగ్రత్తగా ఉండండి.